దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది. దేవుడు తన కార్యసాధనాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు బలపరచటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అభిషేకించటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నువ్వు చేసిన ప్రార్థనకి బలమైన కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే అంటున్నాడు, భయపడక నమ్మిక మాత్రం ఉంచు. మీరు నమ్మండి, ఖచ్చితంగా వాహనాన్ని కొంటారు. మీరు నమ్మండి, ఖచ్చితంగా మీరు అనుకున్న సంపాదన సంపాదిస్తారు. మీరు నమ్మండి, ఖచ్చితంగా ప్రియులారా మీరు ప్రార్థన చేస్తున్న కార్యం మీ సొంతం అవుతుంది. మీరు నమ్మండి. ఈరోజు భయపడకుండా ప్రియులారా, ఈ వారము ఈ నెలాఖరులో దేవుడు అంటున్నాడు కదా, మీరు ఆశించినది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నమ్మిక మాత్రం ఉంచండి. స్తోత్ర. వెన్ను విరిగి పడ్డ మన జీవితంలో ఎంత కృంగుబాటు కలిగిన, మన జీవితాల్లో అపవాది మనల్ని చెదరగొట్టి నలగొట్టిన, భయపడక నమ్మిక మాత్రం ఉంచాలి. గుడారాల పండుగ ప్రారంభించేటప్పుడు యేసన్న గారు ప్రియులారా, ఆయన 20 లోపలే, ఒక 18 మంది 20 మంది లోపల అంట. 18 ఇస్తర్లు పోయినాయి అంట భోజనాలు. దేవుడు పిలిచాడు అతన్ని. దేవుడు ఏర్పాటు చేసుకున్నారు దాసులు. దేవుని పిలుపు ఉన్నది. దేవుని పిలుపు, దేవుడు ఏర్పాటు చేసుకున్న దాసులు ఏమవుతారంటే ఫలిస్తారు. వారు అభివృద్ధి చెందుతారు. వారు ఆశీర్వాదానికి వారసులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు భయపడరు. 18 మంది ఉన్నారు. ఇప్పుడు 18 లక్షలకు దాటింది. లక్షల్లోకి వెళ్ళింది. మన జీవితాల్లో కూడా ఒంటరి వాళ్ళము, ఒంటరి జీవితము, తోడు లేరు, సహకారం లేదు, ప్రోత్సాహం లేదు, ఆదరణ లేదు. అయిన వారు విడిచారు. అయిన వారు మన మీద నిందారోపణ మోపారు. ఏమండి, వాక్యం ఏమంటుందంటే బైబిల్ గ్రంథములో నుండి పరిశుద్ధ లేఖన భాగంలో, ప్రియులారా మీరు భయపడవద్దు, నమ్మిక మాత్రం